బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్లో 18వ ఫ్లోర్ నుంచి కిందకి దూకారు. ఓ తల్లి కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ అపార్ట్మెంట్ వాసులకి భయాందోళన గురి చేసింది. ఘటనా స్థలాన్ని ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి తరలించారు మృతదేహాల్ని. ఆత్మహత్యపై అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తల్లి మానస, కూతురు కృషాగా తెలుస్తోంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారంటున్నారు పోలీసులు. ఇక కొంతకాలంగా భర్తతో గొడవలు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు. మై హోమ్ అవతార్ సంబంధించినటువంటి ఆ టవర్స్ దగ్గర 18వ ఫ్లోర్ నుంచి ఆ తల్లి కూతురు కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఒకసారిగా అపార్ట్మెంట్ వాసుల్లో భయాందోళన కలిగించింది. అయితే కుటుంబ కలహాలే కారణంగా చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, అసలు ఏం జరిగింది? హైదరాబాద్ నార్సింగి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయం పైన దర్యాప్తు చేపడుతున్నారు. తల్లి కూతురు ఇద్దరు ఒక్కసారిగా 18వ అంతస్తు నుంచి దూకడం అంటే మామూలు విషయం ఏం కాదు. 18 అంతస్తుల పై నుంచి దూకారు. అయితే కుటుంబ కలహాలతోనే వారు మరణించినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున భయాందోళన గురి చేసింది ఈ యొక్క ఘటన అపార్ట్మెంట్ వాసులందరినీ కూడా. ప్రస్తుతం ఈ ఘటనతో ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసుల్లో భయాందోళన ఎక్కువ పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఇద్దరిని కూడా ఈ మృతదేహాలని ఉస్మానియా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. ఏం జరిగి ఉంటుంది అంటే ఇంతలా తన కూతురుతో సహా పైనుంచి ఆ తల్లి తన కూతుర్ని కన్న పేగును కూడా చిదిమేసే రకంగా ఈ ఘటనకు తెరతీసిందని అంటే ఇంతకీ ఏం జరిగి ఉంటుందని ఒక ఆందోళన కుటుంబాల్లో కూడా నెలకొంది. మొత్తం మీద ఆ ఘటనతో ఒక్కసారిగా మై హోమ్ అవతార్లో వారందరూ కూడా భయాందోళన గురవుతున్నారు. మీరు చూడొచ్చు ఎంత పెద్ద టవర్స్ అనేది కనబడుతుంది ఇక్కడ మనకి. బహుశా అది 25-30 అంతస్తుల ఎత్తుగల టవర్స్ అవన్నీ కూడా అంతకు మించే ఉండి ఉంటాయి. ఆ 18వ అంతస్తు నుంచి ఆ బిల్డింగ్ పై నుంచి దూకడం అంటే ఆశమాశ విషయమేం కాదు. ఆ బాడీస్ అన్నింటినీ ప్రస్తుతానికి ఉస్మానియా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే ఆ కుటుంబ కలహాలే కారణమైనప్పటికీ కూతురుతో సహా ఆ తల్లి కన్న పేగును కూడా తెంచుకునే రకంగా ప్రయత్నం చేసిందనంటే ఎంతటి గొడవ జరిగి ఉంటుంది, ఎంతటి కలహాలు రేగెత్తాయనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.